చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అసలు. కియా 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 అని కొంచెం మాట్లాడతారు. కియాకి బాబు లాంటి ఆర్గనైజేషన్స్, కొన్ని వందల ఆర్గనైజేషన్స్ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చాయి. ప్రతి పార్లమెంటుకు మెడికల్ కాలేజ్ ఇచ్చిన ఘనత. 17 మెడికల్ కాలేజీలు ఇచ్చాం మనం. చంద్రబాబు గారి 14.5 ఏళ్ళ ముఖ్యమంత్రి కాలం, ఈ 1 ఇయర్ కలిపితే 15.5 ఏళ్ళ ముఖ్యమంత్రి కాలంలో ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆయన తెచ్చుకోలేకపోతే, రాజశేఖర రెడ్డి గారి హయాంలో కొన్ని రిమ్స్ పేరిట శ్రీకాకుళం, ఒంగోలు, కడప, తెలంగాణలో ఒకటి, మహబూబ్ నగర్ అయితే, జగన్మోహన్ రెడ్డి గారు మిగతా అన్నిటికీ కూడా మెడికల్ కాలేజీలు ఇచ్చిన, అన్ని స్కూల్స్ నాడు నేడు కింద అభివృద్ధి చేసింది మనం, అన్ని హాస్పిటల్స్ నాడు నేడు కింద అభివృద్ధి చేసింది మనం. ప్రతి గ్రామంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ సెంటర్, మిల్క్ కలెక్షన్ సెంటర్స్ కట్టించింది మనం. ఇవన్నీ మరి అభివృద్ధిలో భాగం కాదా? ఈ రాష్ట్రానికి ఒక దిశానిర్దేశం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. అన్ని రంగాల్లో కూడా, పెట్టుబడుల పరంగా, ఇండస్ట్రీస్ పరంగా, అగ్రికల్చర్ పరంగా, ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుదలలో తీసుకోండి, ఎనీ సస్టైన్ డెవలప్మెంట్, ఎనీ ఎస్డిజీస్ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఎస్డిజీస్లో బ్రహ్మాండమైనటువంటి ఇంప్రూవ్మెంట్ చూపించాం మనం. ఈరోజు ఏమున్నది? ఈరోజు కొనుగోలు శక్తి ఎవరికైనా ఉన్నదా? కొనుగోలు శక్తి లేదు కాబట్టే ఈరోజు జీడిపి ఇంత దారుణంగా పడిపోయిందని ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. చంద్రబాబు గారు అప్పులు తేవడమే కాదు, దీనికి అదనంగా ప్రజల మీద 15,000 కోట్ల ఎలక్ట్రిసిటీ బిల్స్ అదనంగా మోపాడు ఈ 1 ఇయర్లో. మరి అది కూడా ప్రజలపైన భారమే కదా. 15,000 కోట్లు ఎలక్ట్రిసిటీ బిల్స్ పెంచి ప్రజల మీద భారం మోపుతూ ఉన్నారు. దాన్ని కూడా దీన్ని కలపాలి 1,50,000 కోట్లకి, అది కూడా అప్పు కిందే దాన్ని మనం పరిగణించాలి. అన్నిటినీ పెంచేస్తున్నారు కదా. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచారు మొన్న. ఏముంచారు మీరు? రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచారా లేదా? ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెంచారా లేదా? ఎంత వాగుడు వాగేవారండి అప్పుడు. పెట్రోల్ ధరలు పెరిగిపోయి రాష్ట్రంలో అత్యధికంగా పెట్రోల్. మరేం మీరు వచ్చారు కదా, కూటమిలో ఉన్నారు కదా, కేంద్ర ప్రభుత్వం మీదే కదా, మరి ఎందుకు తగ్గించట్లేదు మీరు డీజిల్ అని, పెట్రోలు? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అయితే ఆయిల్ ప్రైసెస్ అనేది స్టేట్ అంశమా? చంద్రబాబు గారి హయాంలో అయితే ఈ ఆయిల్ ప్రైసెస్ అనేవి సెంట్రల్ అంశమా? ఏమిటి మాయ? నారా లోకేష్ గారు అయితే ఆయన యువగలం పాదయాత్రలో ఏదో పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి ఒక సెల్ఫీ అనమాట, 99 రూపాయలు డీజిల్ ధర అని ఆ పెట్రోల్ బంక్ వాట్ ఇస్ దట్ ఆ డిస్ప్లేలో కనిపిస్తుంటే అక్కడికి వెళ్ళి ఆయన సెల్ఫీ, ఇదిగో జగన్ హయాంలో పెట్రోల్ ధరలు చూడండి అని. మరి ఇప్పుడు వెళ్ళి తీయండి, ఎంత తగ్గించారు మీరు? 99 రూపాయల కంటే ఎంత తగ్గిపోయింది మీ హయాంలో? రాష్ట్రంలో ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు. అసలు ఏం పాపం చేశాంరా నాయన అన్నటువంటి పరిస్థితికి వచ్చారు. ఈరోజు చాలా ఘోరమైనటువంటి తప్పిదం జరిగిపోయింది అన్నటువంటి భావనకి ఈరోజు ప్రజలందరూ కూడా వచ్చారు. దానికి నిదర్శనమే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి వెన్నుపోటు దినంలో ఉన్నటువంటి అనూహ్యమైనటువంటి స్పందన. అది స్వచ్ఛందంగా పబ్లిక్ పార్టిసిపేట్ చేయటం. కౌంట్ డౌన్ మొదలైపోయింది చంద్రబాబు గారి ప్రభుత్వానికి. కౌంట్ డౌన్ మొదలైపోయింది కాబట్టే గత 3 రోజులుగా మనందరికీ కూడా IVRS కాల్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మీరు ఎవరికి ఓటేస్తారు అన్నటువంటిది దాని సారాంశం. ఏమ రైట్ ఆర్ నాట్? ఎప్పుడైనా ప్రభుత్వం వచ్చిన 1 ఇయర్కి ఎవరికి ఓటేస్తారు అన్నటువంటిది వస్తుందా? లాస్ట్ 1 ఇయర్లో వస్తుంది తప్ప మొదటి 1 ఇయర్లో ఎప్పుడు రాదు. కానీ ఇప్పుడు వచ్చినాయి ఆల్రెడీ కాల్స్ అందరికీ. సర్వేలు ఆల్రెడీ అన్నీ చెప్పేస్తున్నాయి, పని అయిపోయింది అని చెప్పి.
ప్రజలందరికీ మేము ఒకటి చెప్పదలుచుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పార్టీలు చూడకుండా, రాజకీయాలు చూడకుండా, కుల మతాలు చూడకుండా ప్రజల ఆర్థిక అసమానతలు తగ్గాలని, సామాజిక అసమానతలు తగ్గాలని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకి 50% అన్ని నామినేటెడ్ పోస్టుల్లో, పదవుల్లో గౌరవాన్ని ఇస్తుంది. మహిళలకి 50% రిజర్వేషన్లే కాకుండా మహిళలకు కూడా నామినేషన్ పదవుల్లో, పోస్టుల్లో అవకాశాలు ఇస్తుంది. సామాజిక సమన్యాయం చేస్తే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి ఏ చట్టం ఇంప్లిమెంట్ చేయట్లా. ఈ మహిళా కోట 50% ఇంప్లిమెంట్ అవుతుందా? మొన్న ఇచ్చారు ఈ చైర్మన్ పోస్టులు, ఇంకోటి 50% ఇంప్లిమెంట్ అవుతుందా? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకి 50% ఇవ్వాలి, అందులో ఇస్తున్నారు. అందులో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులని చెప్పి రకరకాల మాటలు మాట్లాడేవారు గత 5 ఏళ్ళు. ఏది ఈరోజు ఆ డిస్కషన్ ఏది? ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్కి సంబంధించి మీరు చేసినటువంటి అలాట్మెంట్స్ ఏమి? గిరిజనుల్లో దీనిపైన తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. ఎస్సీలో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. బీసీ లోన్లు ఇస్తున్నాం, ఎస్సీ లోన్లు ఇస్తున్నాం, ఈ లోన్ ఆ లోన్ అన్నారు. ఎవరికి ఇచ్చారు? మీరు ఇస్తున్నారా? ఆపేశారు కదా మొత్తం అన్నీ. రాష్ట్ర ప్రజలకి గమనించమని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా విద్యావంతులు, మేధావులు, యువకులు చంద్రబాబు గారిని ఎన్నిసార్లు మీరు గెలిపించినా వెన్నుపోటు పొడవడమే ఆయన నైజం తప్ప మరొకటి కాదు అని మాట మీద నిలబడే వ్యక్తి, అన్ని వర్గాల ప్రజలను గౌరవించే వ్యక్తి కేవలం జగన్మోహన్ రెడ్డి గారని సందర్భంగా మరొకమారు రాష్ట్ర ప్రజలందరికీ ఈ ప్రభుత్వ 1 year వైఫల్యాల సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటాము. ఎనీ క్వశ్చన్స్, ఎనీ ఫీడ్బ్యాక్?